మనకి అనేక ఏళ్లు పట్టవచ్చు. ఒకవేళ మీరు ఎప్పుడైనా అసురక్షితమైన గతిలో పాల్గొన్నా లేక ఐసీటీసీ క్లినిక్ లో హెచ్ఐవి పరీక్ష తప్పక చేయించుకోండి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షణ మరియు చికిత్స గుప్తం మరియు ఉచితం. హెచ్ఐవి నుంచి రక్షణ లైఫ్ లో అసలైన పద్ధతులకు అసలైన పరీక్షలో పూర్తిగా పాస్ అవ్వండి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షణ మరియు చికిత్స గుప్తం మరియు బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. మా బ్యాంకులో స్పెషల్ డిపాజిట్ ఐవైఎస్సి డిపాజిట్ పథకం ద్వారా 500 గణనీయమైన వడ్డీ పిల్లల యొక్క బంగారు మన బ్యాంకులో అన్ని డిపాజిట్లపై టీఐసిటిసి ద్వారా 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కలదు. విజన్ లోన్స్, రిటైల్ లోన్స్, ట్రాక్టర్, హార్వెస్టర్ లోన్స్ మరియు రైతులకు దీర్ఘకాల ఫ్రిడ్జ్, చార్జర్, ల్యాప్టాప్ ఇవన్నీ మన జీవితంలో భాగమైన వస్తువులు. ఇవి లేకుండా మనం జీవించడం చక్కగా మారి పట్టి మన వ్యాధులకు ఈ వ్యాపారం మనం సరిగ్గా మారలేకపోతే ఇలా మా జగన్ సార్ మంచిగా ఆయనకి సార్లు కొడుకు జగన్మోహన్ రెడ్డి తెలిసిన ఆయన పుట్టినరోజు జగన్మోహన్ రెడ్డి సార్ది బర్త్డే రాజశేఖర్ రెడ్డి కొడుకుది. ఆయన పుట్టినరోజు సందర్భంగా మీలాంటి వాళ్ళకి మీ దుప్పట్లు సాయం చేస్తాను. అన్నీ వచ్చినాయిగా, ఇందిరా మిల్లు కానీ పెన్షన్ కానీ వాళ్ళ కుమార్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వరంగల్ జిల్లాలో నర్సంపేట నియోజకవర్గంలో అనేక చోట్లలో వారి యొక్క జన్మదినం సందర్భంగా పేదలకు, యాచకులకు, నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. మరి ఆనాడు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఏ విధమైన పరిపాలన చేసిండో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల పరిపాలన ఈరోజు ఆ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి మీద, ప్రజలు పడుతున్న ఇబ్బంది మీద ఒక ప్రతిపక్ష నాయకునిగా ఈరోజు ఆయన పోరాటం చేస్తున్నాడు. మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా అలాంటి నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో అలాంటి నాయకత్వం కావాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలాంటి ఎంతోమంది యువకులు, పేదవారు కోరుకుంటున్నారు. కాబట్టి వారి జన్మదినాన్ని ఒక సేవా దినంగా భావించి రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, పేద విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాలు సుతా జరుగుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతోటి, అష్ట ఐశ్వర్యాలతోటి, సుఖ సంతోషాలతోటి మరెన్నో జన్మదినాలు జరుపుకొని మరి వారు ప్రజల పక్షాన, ప్రజల కొరకు నిరంతరం ప్రజా సేవకుడిగా వాళ్ళ నాన్నగారికి ఎలాంటి అయితే పేరున్నదో ఆ పేరుకు రెట్టింపుగా ఈరోజు రాజకీయాలలో కొనసాగుతున్నాడు. మరి ఒకే ఒక్కడుగా దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయనన్ని పోరాటాలు చేసి ప్రజల పక్షాన నిలిచి ఈరోజు 3 జనరల్ ఎన్నికల్లో ఒక ప్రాంతీయ పార్టీ పోటీ చేసి ఈరోజు ప్రజల పక్షాన నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మళ్ళొక్కసారి వాళ్ళ ఆత్మీయ మిత్రునిగా, స్నేహితునిగా, వారి అభిమానిగా వారికి జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటున్నాం.